సత్యమేమిటో తెలిపే సాక్షి, క్రమమైన మార్గమేమిటో చూపే సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి. సత్య సాక్షి అను మా టీవీ కార్యక్రమమునకు ప్రేమపూర్వక ఆహ్వానము. సత్య సాక్షి. దేవుని సేవకుడు దేవుని మాటను మాత్రమే చెప్పడానికి ఉన్నాడు కానీ తనకు తోచిన సోది చెప్పడానికి లేదు. దేవుని గ్రంథంలో లేని స్టేట్మెంట్ చెప్పకూడదు. శాపగ్రస్తుడు అవుతాం. నాకున్న అనారోగ్యం పోవాలంటే దేవుడు నన్ను స్వస్థపరచాలి. మనుషులు కాదు, కొబ్బరి నూనె కాదు, గుడ్డ ముక్కలు కాదు, అయ్యగారి చెయ్యి కాదు. విశ్వాస సహితమైన ప్రార్థన. రోగిని ఎందుకు దేవుణ్ణి మోసగిస్తున్నాం అనుకుంటున్నారు మీరు? నీ రహస్య పాపాన్ని దాచుకుని నీవెక్కడికి వెళ్ళలేవు. మనుషుల నుండి తప్పించుకోగలవు కానీ దేవుణ్ణి చెప్పుకుని నీవు చేసిన ప్రతి పని పరలోకమందున్న గ్రంథములో రాసి పెట్టాడు. యు హ్యావ్ నో వే టు ఎస్కేప్ ఫ్రమ్ ది wrath of God, from the sight of God. You have lost the heaven, you have lost the love of God. నీకు తెలుసు పాస్టర్ గారు, నీకు తెలుసు మందిరం, నువ్వు చదువుకున్నావు బైబిల్ని, నీవు పాడావు ఎన్నో పాటల్ని, కానీ ఇస్కరియోతు యూదా లాంటి యుక్తితో నీవు జీవించావు. నీ పాపమే నిన్ను పట్టింది. ఈ సమయంలో ప్రభు వస్తే నీ పరిస్థితి ఏంటి? ఆ భయంకరమైన అగ్నిగుండం తప్పించుకోండి. ఈ లోకంలో మీరు నీతిమంతులుగా మార్చబడితేనే ఆ నీతి రాజ్యంలోకి వెళ్తారు. ఈ రాత్రి మీరు మారకపోతే ఒక మార్పు చెందే అవకాశం మీకు ఉండదేమో. యెషయా గ్రంథం చాప్టర్ 4 1 నుండి లాస్ట్ వరకు 6 వచనాలే ఉన్నాయి. నేను చదువుతాను, దయతో చూడండి. ఆ దినమున 7 స్త్రీలు ఒక్క పురుషుని పట్టుకొని, మేము మా అన్నమే తిందుము, మా వస్త్రములే కట్టుకుందుము, నీ పేరు మాకు పెట్టి మా నింద తీసివేయమని చెప్పుదురు. ఆ దినమున యెహోవా చిగురు మహిమయు భూషణమగును. ఇశ్రాయేలులో తప్పించుకొనిన వారికి భూమి పంట అతిశయాస్పదముగాను శుభలక్షణముగాను ఉండును. సియోనులో శేషించిన వారికి, యెరూషలేములో నిలువబడిన వారికి, అనగా జీవము పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతివానికి పరిశుద్ధుడని పేరు పెట్టబడును. తీర్పు తీర్చు ఆత్మ వలనను దహించు ఆత్మ వలనను ప్రభువు సియోను కుమార్తెలకున్న కల్మషమును కడిగివేయినప్పుడు యెరూషలేమునకు తగిలిన రక్తమును దాని మధ్య నుండి తీసివేసి దాన్ని శుద్ధి చేయినప్పుడు సియోను కొండలోని ప్రతి నివాస స్థలము మీదను దాని ఉత్సవ సంఘముల మీదను పగలు మేఘధూమములను రాత్రి అగ్ని జ్వాల ప్రకాశమును యెహోవా కలుగు చేయును. మహిమ అంతటి మీద విధానముండును. పగలు ఎండకు నీడగాను గాలివానకు ఆశ్రయముగాను చాటుగాను పర్ణశాల ఒకటి ఉండును. 3వ అధ్యాయంలో మనము ఇశ్రాయేలు స్త్రీలు చేసే పాపం ఏంటో చూసాం. పనిష్మెంట్ విల్ అకర్ త్రూ ఎనీ వన్ ఆఫ్ ది ఫ్యామిలీ. శిక్ష అనేది కుటుంబం ద్వారా ఎవరి ద్వారానైనా రావచ్చు. భర్త ద్వారానైనా కలగొచ్చు, భార్య ద్వారానైనా కలగొచ్చు, ఇంటిలో ఉన్న పెద్దవాళ్ళ ద్వారానైనా కలగొచ్చు, బిడ్డల ద్వారానైనా కలగొచ్చు. అవమానము, నష్టము. రక్షణ అనేది ఉమ్మడిగా వచ్చేది కాదు. సాల్వేషన్ ఈజ్ అన్ ఇండివిజువల్ థింగ్. వారును వారి ఇంటి వారు రక్షణ పొందారు అనే మాటను బట్టి చిన్నపిల్లలకు కూడా
చిలకరింపు బాప్తిస్మం ఇవ్వడం అనేది చాలా నేరం, చాలా తప్పు. చిన్న పిల్లవాడిని నీళ్లలో ముంచి తీసేస్తే వాడికి ఏమైనా పాపం అంటే ఏంటో తెలుసా? అంటే దేవుని ఉద్దేశాన్ని మనం తారుమారు చేస్తున్నామని అర్థం. అలా చేసేవాళ్ళు దేవుని ఏర్పాటును ఎరుగని వారు పాపం చేస్తున్నారు. రక్షణ జ్ఞానం వచ్చిన తర్వాత, యుక్త వయసు వచ్చిన తర్వాత మనం ఆ పనిని చేయాలి. మరి చిన్నప్పుడు నేను బాప్తిసం తీసుకున్నాను గనుక నేను పరలోకానికి గ్యారంటీ అనుకునే ఉద్దేశం కూడా తప్పు. ఇశ్రాయేలు జనాంగములో యాజకులు, లేవీయులు పాపం చేసిన మూలానే ఆ దేశమంతా పాడైపోయింది. ఇశ్రాయేలీల ప్రజల్లో స్త్రీలు దేవుడు కోరినట్లు ఉండనందున ఆ స్త్రీలు ఆ వంశం మీదకి శాపం తెచ్చిపెట్టారు. గాడ్స్ కర్స్ అపాన్ ది ఇజ్రాయెలైట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ దేర్ లేడీస్. చాలా కుటుంబాలు పతనమైపోవడానికి కారణం స్త్రీలు. హన్నా వేరు, అన్నా వేరు. హన్నా అంటే సమూయేలు గ్రంథములో ఉన్న ఒక స్త్రీ, సమూయేలు తల్లి. అన్నా అంటే యేసు ప్రభువు జన్మించినప్పుడు దేవాలయంలో ఉన్న స్త్రీ. కేవలము 8 సంవత్సరాలు భర్తతో కాపురం చేసి భర్త చనిపోయిన తర్వాత ఉపవాసాలతో దేవుని మందిరాన్ని ఊడుస్తూ, మందిరములో సేవ చేస్తూ, బాగా తింటే కోరికలు వస్తాయేమో అని, పాపం చేసి నశించిపోతానేమో అని తాను రోజు జాగరణలే, ఉపవాసాలు ఉంటూ తన శరీరాన్ని తాను బాధపరుచుకుంటూ పాపం చేయకుండా తనను తాను కాపాడుకుంది 84 సంవత్సరాలు. ఎంత మోడల్ లేడీనో. బైబిల్ అంటుంది, యవనస్తులైన విధవరాండ్రని నమ్మొద్దు, వారు మరలా పెండ్లాడగోరుదురు, కానీ నావలే ఉండుట మేలని పెండ్లి కాని వారికి నేను చెబుతున్నాను. నన్ను నలగొట్టుకుంటున్నాను, నేను శోధింపబడతానేమో అని నన్ను నేను పిచ్చివానిగా చేసుకుంటున్నాను అని పౌలు చెప్పాడు. మగవాడికి శరీర బలం ఉంటుంది, ఆడవాళ్లకు యుక్తితో కూడిన తెలివితేట ఉంటాయి. అది మీ తప్పు కాదు, అది మానవ నైజం. 90% కుటుంబాల్లో పరిపాలన స్త్రీలదే. 95% కుటుంబాల్లో స్త్రీ చెప్పినట్టు పురుషుడు వింటున్నాడు. అలా తయారు చేశారు స్త్రీలు. బైబిల్లో చాలా మంది స్త్రీలు ఉన్నారు. యెజబెల్ అని ఒక స్త్రీ ఉంది. ప్రకటన 2వ అధ్యాయంలో ఆమె విగ్రహార్పితమైంది తినినా పర్వాలేదు, వ్యభిచారం చేసినా పర్వాలేదు అని నేర్పుతుందట సంఘములో. అంత ఘోరం. మనం మగవాళ్ళు చెడ్డోళ్ళే, ఆడవాళ్ళు చెడ్డాళ్ళు. మగవాళ్ళు కొంచెం కోపం తెచ్చుకొని చేయి చేసుకుంటారు. మగవాళ్ళు మరి వేరే వేరే శారీరక సంబంధాలు పెట్టుకుంటారు. ఆడవాళ్ళు చాలామంది నమ్మకంగానే ఉంటారు కుటుంబంలో. మగవాళ్ళే చెడు తిరుగులు తిరుగుతారు లోకంలో. కానీ ఆలోచన విషయం వచ్చేటప్పటికి మగవాళ్లకు లేని ఆలోచన స్త్రీలకు ఉంది. మగవాళ్ళు ప్రేమగా ఉంటారు, నమ్ముతారు, మంచిగా ఉంటారు. స్త్రీలు దీర్ఘంగా ఆలోచిస్తారు, వారు కపటముగా ఆలోచిస్తారు, యుక్తిగా తలస్తారు. చాలా శాతం, మీరు నన్ను అపార్థం చేసుకో, చాలా చదివాను, చాలా నేను వ్యక్తిగత పరీక్షలు చేశాను. అయితే నేను తలంచింది ఒక్కటే, ఏంటంటే దేవుణ్ణి నమ్మాక పాత స్వభావము పోయి నవీన స్వభావాన్ని మనందరూ ధరించుకోవాలి. నవీన స్వభావాన్ని, నూతన స్వభావాన్ని. ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. కనుక మనం నిర్మలుగా అవ్వాలి. ఎలా అయిపోవాలి?
స్త్రీలేంటి, పురుషులేంటి, పిల్లలేంటి, పెద్దలేంటి, నిర్మలంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, కపటముతో ఉండకూడదు, యుక్తిగా ఉండకూడదు, ప్రశాంతంగా ఉండాలి, ఇతరులకు హాని చేయకూడదు. మనం ఏమని చెప్తున్నామో ఆ విధంగా ఉండాలి కానీ లోపల ఒకటి బయటకు ఒకటి ఎప్పుడూ ఉండకూడదు. మరి ఆ 3వ అధ్యాయం చదువుకుంటే వాళ్ళు చేసిన అపవిత్ర జీవితం వలన వారి దేశానికే ఎంతో కీడును, పతనాన్ని తెచ్చారు. లోకములో ఉన్న స్త్రీలు ఎంత భ్రష్టులుగా ఉంటారు. కావాలని వారు చెడు కార్యాలు చేస్తూ ఉంటారు. వారు సిద్ధపడిన విధానం లోకములోని పురుషులను రెచ్చగొట్టే విధంగా ఉంటుంది. దేవుని బిడ్డలమైన మనము లోకానుసారులుగా ఉండకూడదు. ముసుగు వేసుకోవాలని, శరీరాన్ని కప్పుకోవాలని, సమాజంలో మాట్లాడకూడదని, పెత్తనం చేసేవారుగా ఉండకూడదని, భర్త వారికి తల అని బైబిల్ చెప్పింది. మన ఇష్టాన్ని ప్రక్కన పెట్టి దేవుడు చెప్పినట్లు చేయాలి. బైబిల్లో ఏముందంటే పౌలు అంటాడు, ఒకవేళ మీరేదైనా చెప్పాలనుకుంటే, తెలుసుకోవాలనుకుంటే ఇంటికి వెళ్ళినప్పుడు భర్తను అడుగు. ఇక్కడ కాదు మాట్లాడాల్సింది, ఎక్కడట? ఇంటికి వెళ్ళి భర్తను అడుగు. అక్కడ నీకు భర్తతో మాట్లాడుకో ఏం కావాలో. కానీ సమాజంలో ఉన్నప్పుడు కీప్ క్వైట్ అన్నాడు. ఎందుకంటే శోధింపబడే అవకాశం ఉంటుంది గనుక సైలెంట్గా ఉండు అన్నాడు. సర్టెన్ ఏజ్ వచ్చినప్పుడు సర్టెన్ థింగ్స్ గురించి ఆలోచిస్తాడు స్త్రీ కానీ పురుషుడు కానీ. ఒక ఏజ్ వచ్చినప్పుడు వాళ్ళ ఆలోచన అంతా మారిపోతుంది. ఒక ఏజ్లో స్త్రీ గురించి, ఒక ఏజ్లో డబ్బు గురించి, మరొక ఏజ్లో పవర్ గురించి పురుషుడు ఆలోచిస్తాడు. ఇదంతా లోకములో ఉన్నది. మనం మార్పు చెందగానే దేవుని ఆత్మ మన హృదయంలోనికి వస్తాడు గనుక ఆయన ఆధీనములో ఉండి శరీరానుసారులుగా కాక ఆత్మానుసారులుగా ఉండాలి. సో మళ్ళీ భాగంలోకి మనం రాము. మనము, మన పిల్లలు, మన భార్యలు, మన భర్తలు, మన ఇంట్లో మనుషులు దైవభక్తి గలవారమని చెప్పుకునే వారిగా, వారికి తగినట్టుగా మనం ఉండాలి. నీతిగా ఉందాం. 4వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు దేవుడు పెట్టిన శిక్ష ఏంటంటే, ఆ దినమున 7 స్త్రీలు అట ఒక్క పురుషుని పట్టుకొని ఏమంటున్నారు, మమ్మల్ని పెళ్లి చేసుకో, కానీ మాకేం భోజనం పెట్టొద్దులే, మాకేమీ బట్టలు కొనొద్దులే, కేవలం నా భర్తలా నీ ఉండు చాలు, మా మీద ఉన్న నిందను తీసే. ఇది చదువుకుంటే అర్థం కాదు కానీ భక్తులు వాటిని వివరించినప్పుడు తెలుస్తుంది. శిక్షలో ఇదొక భాగం. అంటే జనాభాలో 7 స్త్రీలకు ఒక్క పురుషుడు మిగిలాడట పెళ్లి చేసుకోవడానికి. అందుకనే 25వ వచనంలో 3వ అధ్యాయము, ఖడ్గము చేత మనుషులు కూలిపోయారు, యుద్ధమున నీ బలాఢ్యులు పడిపోయారు. వాళ్ళ పాపము వల్ల వాళ్ళ భర్తల్ని పోగొట్టుకున్నారట వాళ్ళు. ఎంత గూఢార్థమో చూడండి. అనేకులు వారి పాపము వల్ల వారి కుటుంబాన్ని బద్దలు కొట్టుకున్నారు. విడాకులకు కారణము పాపము, డైవర్స్. సిన్ ఈజ్ ది రూట్ కాజ్ ఆఫ్ ది డైవర్స్. అన్ఫెయిత్ఫుల్నెస్ is the root cause of the divorce, is the cause for the singleness. Illegal relationships that will cause the families for disputes, for split. విడిపోవడానికి కారణం పాపమే. వాళ్ళ యొక్క అవివేకం వల్ల, వాళ్ళ గర్వము వల్ల, వాళ్ళ పెంకితనము వలన, వాక్యానికి అవిధేయత వలన ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోయాయి. వాళ్ళు చేసిన పాపం వలన భర్తలు, బలాఢ్యులు చచ్చిపోయారట. ఇప్పుడు యెరూషలేములో వివాహం చేసుకోవడానికి పురుషులు లేకుండా అయిపోయారు. 1:7 అయిపోయారు. 7 స్త్రీలకు ఒక్క పురుషుడు మిగిలాడు. వాళ్ళందరూ అంటున్నారు,
బాబు పేరుకు మాత్రం మమ్మల్ని పెళ్లి చేసుకో, మాకు బట్టలు కొనక్కర్లేదు, మాకు భోజనం పెట్టక్కర్లేదు, మా బట్టలు మేమే కొనుక్కుంటాం, మేము కూలి పని చేసుకునో కష్టపడో, మా పోషణ బాధ్యత కూడా మాదే, కానీ మేము వివాహం అవ్వలేదనే నిందను మాత్రం మా మీద నుండి తీసేయి, జస్ట్ పెళ్లి చేసుకో అని 7 స్త్రీలు వచ్చి ఒక్క పురుషుని అడుగుతున్నారట. అంటే దేవుని శిక్షలో ఇదొక భాగం అనుకోవాలి. కొందరికి నష్టమైతే గాని తెలివితేటలు రావు. HIV AIDS వచ్చిన తర్వాత అప్పుడు అనుకున్నాడట, నేను ఇంకెప్పుడు చెడ్డ పనులు చేయనని. ఏంటి ఉపయోగం? అప్పటికే టైం అయిపోయింది, ఆ వ్యాధి సోకింది. 10,000 ఇచ్చి స్వస్థత బోధకుల దగ్గరికి వెళ్ళి ఎంత నూనె డబ్బాల మీద పోసుకున్నా ఒక్కసారి ఆ వైరస్ లోపల ప్రవేశిస్తే అది తగ్గదుగాక తగ్గదు. వాడు చేసిన పాపానికి వాడు బక్క చిక్కిపోయి అస్థి పంజరంలా అయిపోయి అందరికి చెప్పాలి, నేను చేసినట్లు మీరు వ్యభిచారం చేయొద్దు, చేస్తే నా గతే మీకు పడుతుంది. ఓ స్నేహితులారా, ఓ అన్నదమ్ములారా, ఓ ప్రజలారా, ఇది దేవుని శిక్షను నేను భరిస్తున్నాను అని అనన్య సపేరాను చంపి దేవుడు సంఘములో ఉన్న వారందరికీ భయం కలిగించినట్లు పాపము చేసేవాడికి దేవుడు పెట్టిన శిక్ష HIV AIDS. ఒక పక్కన దేవుడు మనుషుల్ని శిక్షిస్తూ లోకానికి పాఠం నేర్పుతుంటే, ఈ దొంగ బోధకులు నేను AIDS వ్యాధి పోగొడతాన్రా అని అబద్ధాలు చెప్పి డబ్బులు దండుకుంటున్నారు. వాళ్ళు దొంగలు, మోసగాళ్ళు. నిజమైన దైవ సేవకుడు ఆస్తి సంపాదించుకోడు, తనకున్నది కూడా ఇచ్చేస్తాడు. నిజమైన దైవ సేవకుడు దేవుని వాక్యాన్ని చదివి మన విషయమై దేవుని చిత్తం ఏంటంటే అని వాక్యాన్ని వివరించి చెబుతాడంతే. తన సొంతము ఏది చెప్పడు. తన సొంతం చెప్తున్నాడంటే వాడు పొట్ట సేవకుడే గాని దేవుని సేవకుడు కాడు. మనుషుల సేవకుడు కాదు. ఎవరి సేవకుడు? దేవుని సేవకుడు అయినప్పుడు దేవుడు చెప్పినదే చెబుతాడు. కొందరు శేషముగా మిగిలారు. ఆ మిగిలిన శేషము అయినా దేవుని క్షమాపణకు నోచుకుంటారేమో అని వారికి కొన్ని విషయాలు చెప్తున్నాడు. 2వ వచనము నుండి, ఆ దినమున యెహోవా చిగురు మహిమయు భూషణమును అగును, ఇశ్రాయేలీలలో తప్పించుకొనిన వారికి భూమి పంట అతిశయాస్పదముగాను శుభలక్షణముగాను ఉండును. ఆ దినమున యెహోవా చిగురు అంటే బైబిల్లో గాడ్స్ బ్రాంచ్, యెహోవా చిగురు అని యేసుక్రీస్తు గురించి చెప్పబడింది. త్రూ జీసస్ వీ హ్యావ్ విక్టరీ. యెహోవా చిగురుగా పిలువబడే యేసుక్రీస్తు ద్వారా మహిమ భూషణము వస్తుంది. తప్పించుకొనిన వారికి భూమి పంట అతిశయాస్పదముగా శుభలక్షణముగా ఉంటుంది. 3వ వచనములో శేషించిన వారికి అంటే యెరూషలేములో నిలువబడిన వారికి, జీవము పొందుటకై దాఖలైన వారికి పరిశుద్ధుడు అనే పేరు. అంటే దేవుడు ఫిల్టర్ చేయగా మిగిలిన కొద్ది మందికి ఈ మాటలు చెబుతున్నాడు. శేషించిన వారు, పాపము వలన తుడిచిపెట్టబడిన వారు వేరు, దేవుని కృప వలన మిగిలిన వారు వేరు. వారు యెరూషలేములో నిలవబడి ఉన్నారు. వారు జీవము పొందుటకై దాఖలైనారు. వారికి పరిశుద్ధులనే పేరు పెడుతున్నాడు. 4వ వచనములో దేవుని ఆత్మకు 2 పేర్లు ఉన్నాయి. చూడండి, తీర్పు తీర్చు ఆత్మ, రెండవది దహించు ఆత్మ. వలన ప్రభు సియోను కుమార్తెలకు ఉన్న కల్మషమును కడిగివేస్తాడు, తగిలిన రక్తమును తీసివేసి దాన్ని శుద్ధి చేస్తాడు. దేవుడు చేసే గొప్ప మేలు ఏంటంటే మన కల్మషమును కడిగివేయడం. శరీర కల్మషమును సోపుతో నీటితో కడుక్కుంటాం, కానీ
మన హృదయానికి ఉన్న కల్మషమును దేవుడే ఆత్మ ద్వారా కడిగి వేస్తాడట. కుష్ఠరోగులు వచ్చి అడుగుతున్నారు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి, నేను అపవిత్రుడిగా ఉన్నాను, నన్ను శుద్ధి చెయ్యి. మీకు తెలుసా, శుద్ధి చేయుట అంటే కడుగుట, తగిలిన మలినమును కడిగివేయడం. రక్తపు మరకలతో వాళ్ళ చేతులు ఉన్నాయట. అంటే ఏంటి? ఎవరినో గాయపరిచారు, ఎవరినో హత్య చేశారు, చేతులు రక్తముతో ఉన్నాయి, మలినముతో ఉన్నాయి. గనుక దానిని దేవుడు కడిగి వేస్తాడు. రిమూవింగ్ ది సిన్ ఈజ్ ది గ్రేటెస్ట్ హెల్ప్ దట్ గాడ్ డస్ టు హిస్ చిల్డ్రన్. యాకోబులో 1 చివరి భాగములో, నిష్కళంకమైన భక్తి ఏదనగా ఇహలోక మాలిన్యము నుండి మనల్ని మనం కాపాడుకొనుటయే, కడుగుకొనుటయే. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. యోహాను రాసిన మొదటి పత్రిక 1:9. క్రీస్తు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. వ్యభిచారము అనే పాపము రక్తపు మరకలతో ఉన్న పాపము లాంటిది. ఇశ్రాయేలు ప్రజలు అలాంటి పాపము చేయుట వలననే అరణ్యములో నశించిపోయారు అని కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో మనం చూచాము. వారి చేతులు రక్తముతో ఉన్నాయి అంటే అర్థం ఏంటంటే వారి క్రియలు పాపముతో ఉన్నాయి. సియోను కుమార్తెకున్న కల్మషమును ఆయన తుడిచివేస్తాడు. మనం దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు చేసే మేలు మనకున్న మలినాన్ని కడిగి పవిత్రపరిచి ఆయన రాజ్యానికి హక్కుదారులుగా చేయడమే. ధన్యతల్లో ఒక ధన్యత ఏంటి? హృదయ శుద్ధి కలిగి ఉండుట. ఏమవుద్ది హృదయ శుద్ధి కలిగితే? వారు దేవుణ్ణి, ఎవరు ధన్యులు? హృదయ శుద్ధి గలవారు. స్నానం చేసిన వాళ్ళు ధన్యులు కాదు, లేక బాప్తీసం తీసుకున్న వాళ్ళు ధన్యులని చెప్పడం లేదు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి. అంటే దేవుడు కనిపించడు, దేవుడికి ఆకారమే లేదు, దేవుడు చచ్చిపోడు, దేవుడు తిరిగి లేవడు, దేవుడు మరణించడు, దేవుడు తప్పించుకొని పోడు, దేవుడికి ఆకలి వేయదు, దేవుడు అసలు కనేపించడు. దేవుడు ఆత్మస్వరూపి. మన రక్షణ కొరకు మానవుడిగా చిన్ని మనిషిగా ఒక మనిషిని కుమారుడుగా పంపాడే గాని ఆయన పైన ఉన్నవాడు, ఆకాశ మహాకాశాల్లో ఉన్నవాడు. ఆయన మనల్ని కడిగితే గాని మనల్ని అంగీకరించడు. దేవుడు మలినాన్ని అసహించుకునేవాడు. పాపము మన చేతుల్లో లేదు, మన కళ్ళల్లో లేదు, మన మనసులో లేదు, మన కాళ్ళల్లో లేదు, మన అవయవాల్లో లేదు. సిన్ ఈజ్ ఇన్ అవర్ హార్ట్. మన హృదయములో ఉన్న ఆ నైజము, మీకు తెలుసా నైజం అంటే ఏంటో? పాపపు స్వభావము, పాపపు డిజైర్, ఆశ. దట్ ఈస్ హియర్. సుంకరి, అయ్యో పాపిని, మై సిన్ ఈజ్ హియర్ ఇన్ మై హార్ట్, ఇక్కడ నుండి వస్తుంది అని దాన్ని కొట్టుకుంటున్నాడు, బాదుకుంటున్నాడు. చూచారా? మన హృదయమే మనల్ని నడిపిస్తుంది. వాట్ వి ఆర్ ఈజ్ వాట్ అవర్ హార్ట్ ఈజ్. ఇట్ విల్ కంట్రోల్ ది హోల్ బాడీ, ఇట్ విల్ కంట్రోల్ ది హోల్ లైఫ్. కుతంత్రం అనేది, యుక్తి అనేది, మోసం అనేది, అబద్ధం అనేది, పాపపు యోచనలు అనేవన్నీ ఇక్కడ ఉంటాయి. ఫ్రమ్ వేర్ ఇట్ కమ్స్ అవుట్.
దేవుడు చేసే గొప్ప హెల్ప్ ఏంటంటే తన కుమారుని రక్తముతో మన హృదయాన్ని శుద్ధి చేస్తాడు. కల్మషమును కడుక్కోవడమే భక్తి జీవితం. ఉపకారాలు మేళ్ల కొరకు దేవుని దగ్గరికి రావడం భక్తి కాదు. అసలు కొందరిని గురించి ఆలోచించినప్పుడు వాళ్ళు రక్షింపబడలేదని చెప్పగలం. ఎందుకంటే వాళ్ళ మాటలు, వాళ్ళ ప్రార్థన, వారి ప్రవర్తన అంతా కల్మషంతో ఉంటుంది. We can easily say, what about yourself? When you come to the presence of the Lord, you have to ask him to cleanse you. దేవా నన్ను కడుగు అని. కీర్తన 51 అధ్యాయం చూడండి ఒకసారి. దావీదు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? 2వ వచనం, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నన్ను బాగుగా కడుగుము. ఎంత మంచి ఆశ! ఎప్పుడైనా మీరు అడిగారా, నా గుండె ఎంత పాపంతో ఉంది నాయన, నన్ను కడుగు. ఐ ఆమ్ ఫిల్డ్ విత్ ఓన్లీ డిజైర్స్, క్లీన్ మీ విత్ యువర్ బ్లడ్ ఓ లార్డ్. మలినమైన నా హృదయాన్ని కడుగు, బాగా కడుగు, నా దోషము పోవునట్లు నన్ను పవిత్రపరచు అనేదే నిజమైన ప్రార్థన. ఇలాంటి ప్రార్థనలు చేతకావు మనకి. కూడి వచ్చిన వారందరినీ దీవించుము. వాళ్ళు కూడా నీకెందుకు? మా దైవజనుల్ని ఆశీర్వదించుము. ఆహా, ఎప్పుడు ఇదే ప్రార్థన. మాకు ఆయురారోగ్యాలు పుష్టిగా అనుగ్రహించుము. ఏ శ్రమ, ఏ శోధన, ఏ కష్టము, ఏ అనారోగ్యం రాకుండా కాపాడుము. మరి నువ్వు చాలా నీతిమంతురాలు, నిన్ను కాపాడుతాడు దేవుడు కాపలా. ఇవే ప్రార్థనలు. ఎప్పుడు నోటితో నన్ను కడుగు, బాగా కడుగు అని ఎప్పుడు అడగలేదు. అందుకనే దేవుడు నిన్ను అట్టే పెట్టాడు. ఇంకా చూడండి 7వ వచనంలో, నేను పవిత్రుడు నగునట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరింపుము, హిమము కంటే నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగు. ఒకసారి ప్రభువు శిష్యుల పాదాల దగ్గర కూర్చొని ఒక బేసిన్లో, ఒక గిన్నెలో వాళ్ళ పాదాలు పెట్టి నీళ్లు పోసి వాళ్ళ పాదాలు కడుగుతూ ఉంటే పేతురు అన్నాడు, అదే నువ్వేంటి మా పాదాలు కడగడం ఏంటి అన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, నేను నీ పాదాలు కడకపోతే నీకు నాకు సంబంధమే? అవునా, అలాగైతే నా చేతులు కాళ్ళు మాత్రమే కాదు, నా తల నుండి మొత్తం అంతా నన్ను కడిగి. ఎంత మంచి ఆశ! దిస్ ఈజ్ ద స్పిరిచువల్ మ్యాటర్. అసలు లోకానికి, శరీరానికి, భక్తికి సంబంధం లేదంటాను నేను. ఫర్గెట్ అబౌట్ యువర్ ఇల్నెస్, ఫర్గెట్ అబౌట్ యువర్ డెప్స్, ఫర్గెట్ అబౌట్ యువర్ ఫ్యూచర్. నీ పిల్లల గురించి, నీ ఇంటి గురించి, నీ ఉద్యోగం గురించి ఏదోలా సంపాదించి తినేస్తాం మనం. దానికేం లోటు లేదు. ఏదో ఒకలాగా మనం అద్దె కట్టేస్తాం. దేవుడు ఎలాగోలాగా ఇచ్చేస్తాడు. అది కాదు ముఖ్యం. నా రాజ్యమును, నీతిని వెదకండి, నేనిచ్చే నీతిని వెదకండి, అది ముఖ్యం. దైవ భక్తి హృదయ సంబంధమైంది. ఆయన దగ్గరికి వచ్చేవారు దేవుని క్షమాపణ పొందాలి. దేవుడి దగ్గరికి వస్తే ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము పట్టుకొని మన హృదయంలో ఉన్న రక్తాన్ని శుద్ధి చేస్తాడు. చాలా మంది చేయి కడుక్కోరు. శానిటైజర్ ఏదో ఉంటుంది కదా, అది కొన్ని సుక్కలు వేసుకొని ఇలాగ అంటారు. అది వేసుకోవడం వల్ల మన హ్యాండ్లో ఉన్న ఈ క్రిములన్నీ చచ్చిపోతాయి. అలాగే మలినమైన మన రక్తములో ఉన్న పాపపు నైజము, ఓకే, హలో, యు గెట్ ద పాయింట్. పాపపు స్వభావము, పాపము చేయించే ఆ గుణం. సీ ద వెరీ నేచర్ ఆఫ్ సిన్ ఈజ్ హియర్. ఇక్కడ నుండే పంప్ చేస్తుంది బ్లడ్. పంప్ చేయడం అంటే శరీర అవయవాలకు ఏం చేస్తుంది? పంప్ చేస్తుంది. అప్పుడు శరీరంలో ఉన్న ప్రతి భాగానికి రక్తం ప్రసరణ అవుద్ది. బ్లడ్ ప్రెషర్ అంటారు, ప్రెషర్ చేస్తుంది అనమాట. సో చేతికి వచ్చే ఈ రక్తము
మెదడుకు వచ్చే ఈ రక్తములో పాప నైజము ఉన్నది. ఆ పాప నైజమే మనతో పాపం చేయిస్తుంది. బ్యాడ్ హార్ట్, బ్యాడ్ బ్లడ్ దట్ విల్ డూ బ్యాడ్ థింగ్స్. చెడు హృదయంలో నుండి చెడు వస్తుంది, మంచి హృదయంలో నుండి మంచి వస్తుంది. ఎగ్జామిన్ హౌ బ్యాడ్ యువర్ హార్ట్ ఈజ్. ఫ్యాటీ లివర్ అని శరీర సంబంధమైన అనారోగ్యం వేరు, పాపపు ఆశలతో నింపబడిన హృదయం వేరు. దేవుడి దగ్గరకు వచ్చేది ఎందుకంటే క్లెన్స్ మీ. నేను పాపం చేయకూడదు అనుకున్నాను కానీ చేసేస్తున్నాను. కారణం ఏంటంటే ఆ స్వభావము ఉండిపోయింది, లోపల రక్తములో ఉండిపోయింది. ఎవడు దాన్ని కనుగొనగలవాడు? ఎవడు? హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని కనుగొనగలవాడు ఎవడు? ఎవడు? యు డు నాట్ నో వాట్ ఐ హ్యావ్ ఇన్ మై హార్ట్. ఐ మే బి థింకింగ్ lustful thoughts in my heart. You do not know. Nobody will come to know what you are thinking, but God does. దేవుడికి తెలుసు. యుక్తి అనేది, కుతంత్రం అనేది, అసూయ, పగ, ద్వేషం అనేది, శరీర సంబంధమైన కామ సంబంధమైన తలంపులు, చూపులు అనేవి ఇదిగో ఇక్కడ ఉంటాయి, ఇక్కడ ఉంటాయి. క్రీస్తు రక్తముతో ఇది కల్మషము నుండి, కల్మషము అంటే ఓల్డ్ అంతా వచ్చేసేయడం ఇక్కడికి, అదే కల్మషం. మంచి పాలలో, మిల్క్లో మజ్జిగ, అదేంటారు బటర్ మిల్క్ కలిపామనుకోండి, ఆ పాలన్నీ ఏమైపోతాయి? పులిసిపోతాయి, విరిగిపోతాయి, మజ్జిగ అయిపోతాయి, పెరుగు అయిపోతాయి. ఇన్ని పాలకు ఇంత మజ్జిగ ఏనవసరం లేదు. ఎంత వేళ తోడంటారు? జస్ట్ ఎ డ్రాప్ ఆఫ్ సంథింగ్, బటర్ మిల్క్. నీ గుండె పాడైపోవడానికి ఇన్ని దుర్గుణాలు అక్కర్లేదు. వన్ డ్రాప్ ఆఫ్ ఎ బ్యాడ్ థాట్ దట్ వుడ్ స్పాయిల్ యువర్ హోల్ బీయింగ్, హోల్ లైఫ్. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నేను పవిత్రుడనట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరింపు, హిమము కంటే నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగు. 9వ వచనంలో నా దోషములన్నిటినీ ఏం చేయి? తుడిచివేయము. 10వ వచనం ఏమన్నాడు? నా యందు 10 lakh రూపీస్ నా అకౌంట్ లో వేయము అన్నాడా? నా చేతులు రక్తముతో ఉన్నాయి, మలినముతో ఉన్నాయి. నేను శరీర సంబంధమైన పాపమును హృదయములో కలిగి ఉన్నాను. ఆ రక్త అపరాధము నుండి నన్ను, అంటే దావీదు తన సైనికుని భార్యతో తప్పు చేశాడు, అదే రక్తాపరాధము. నీవు ఎవరినో పొడవక్కర్లేదు, ఆ రక్తము నీ చేతి మీద చిందనవసరం లేదు. కానీ ప్రభు చెప్పినట్లు పాపపు తలంపు నీ హృదయములో కలిగి ఉన్నప్పుడే నీవు రక్తాపరాధివి అయిపోయావు. ఆ పాపాన్ని నీవు కమిట్ చేయక్కర్లేదు. యు నెవర్ నీడ్ టు కమిట్ సిన్, బట్ ది వెరీ థాట్ దట్ కమ్స్ ఎట్ దట్ మూమెంట్ యు హ్యావ్ సిన్డ్. యు ఆల్రెడీ సిన్డ్ విత్ యువర్ హార్ట్. May not be with your organs, but in your heart you have already committed that, and there will be surely the punishment. అయిపోయింది. That deed in your heart is over. ఆ క్రియ నీ హృదయంలోనే అయిపోయింది అంటున్నాడు. మన గుండె ఎంత భయంకరమైందో. సర్చ్ మీ. నీకు ఆయాసకరమైంది ఏదైనా ఇంకా నాలో ఉందేమో, నన్ను తరిచి చూడు అని ప్రార్థన చేస్తున్నాడు. డాక్టర్, నీరసంగా ఉంది డాక్టర్, ఏదో అనారోగ్యం ఉన్నట్టు నాకు అనిపిస్తుంది డాక్టర్. నన్ను ఇది మామూలు నీరసం కాదు, ఇది మామూలు దగ్గు కాదు, ఇది మామూలు ఆయాసం కాదు. దేర్ ఈజ్ సంథింగ్ రాంగ్ ఇన్ మై బాడీ. ఐ ఫీల్ సంథింగ్ రాంగ్ ఇన్ మై బాడీ. ఫీవర్ వస్తుంది, పెయిన్ వస్తుంది, నేను అనీజీగా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. సో డాక్టరు బయాప్సీకి పంపాడు.
ఎస్, ఇట్ ఈస్ క్యాన్సర్. చూసారా, ఈ చెడుగు నాలో ఉన్న మూలానే నాకు ఆరోగ్యం బాగుండడం లేదు. తను గమనించింది, సంథింగ్ రాంగ్ ఇన్ మై బాడీ. ఈ క్యాన్సర్ అనారోగ్యం మన శరీరానికి మరణం కలిగిస్తుందేమో కానీ పాపమనే కుష్టు, పాపపు తలంపులతో జీవించే మనం ఈ మరణం కాదు, నిత్య నరకాగ్ని గుండానికి మనల్ని తీసుకుని వెళ్ళిపోయేలా చేస్తుంది. దేర్ ఈజ్ నో క్యూర్, దేర్ ఈజ్ నో రెమెడీ. ఈ పాపానికి ఈ లోకంలో ఎక్కడ మందులు లేవు, వైద్యులు ఎవరు లేరు. గాడ్ ఎలోన్, ఓన్లీ త్రూ ద బ్లడ్ ఆఫ్ హిస్ సన్, యేసుక్రీస్తు కార్చిన పరిశుద్ధమైన అమూల్యమైన రక్తము ద్వారా తప్ప మన హృదయములో కలిసిపోయిన కల్మషమును ఎవడు ఎన్నటికీ కడగలేడు, బాగు చేయలేడు. అందుకనే చచ్చినట్టు ఆయన దగ్గరికి మానవులందరూ రావలసిందే. అయ్యో అంటున్నాడు పౌలు, ఇట్టి పాపపు నియమము నుండి నన్నెవడు తప్పించును? హూ విల్ డెలివర్ మీ ఫ్రమ్ ది బాండేజ్ ఆఫ్ సిన్ విచ్ ఈజ్ ఇన్ మీ, ఇన్సైడ్ మీ. నా లోపల ఉండిపోయిన, నా రక్తములో ఇమిడి ఉన్న ఈ పాపపు నైజమును, పాపపు స్వభావము నుండి, దాని ద్వారా వచ్చే శిక్ష నుండి నన్ను ఎవడు రక్షించును, తప్పించును అంటున్నాడు. అందుకోసమే రావాలి ఆయన దగ్గరికి, ఏడవాలి, గుండె బద్దలు కొట్టుకోవాలి, నన్ను కడుగు. ఈ మలినముతోనే ఉండిపోతే నేను నశించిపోతాను. ఈ పాపము నన్ను నిత్య నరకాగ్ని గుండములోనికి తీసుకుని వెళ్ళిపోతుంది. మిగిలిన శేషమునకు దేవుడు చేసే మేలు అదే. చూడండి, 4వ వచనములో మన భాగములో, తీర్పు తీర్చు ఆత్మ, దహించు ఆత్మ. చాలా మంది దుండగులు అగ్ని పెట్టుకుంటారు వెనకాల, అంటే ఫ్లెక్సీలు పెట్టి అగ్ని బొమ్మలు పెట్టుకుంటారు. అంటే వాళ్ళు అగ్నిలో కాలుతున్నట్టు అనమాట, బాబాయ్ అని. అగ్ని అంటే ఏంటంటే, దేవునికి దహించు అగ్ని అని పేరుంది. అంటే బఫూన్ లాగా వేషాలు గెంతులేయడం కాదు అగ్ని అంటే. అగ్ని అంటే ఆయాసపడడం కాదు. అగ్ని చెత్తను తగలబెడుతుంది. ఒకరు తుమ్మేరాని కూడా అచ్చే అని ఆ క్రిములన్నీ అందరి ముక్కులోకి వెళ్ళిపోతున్నాయి డాడీ. ఆ పురుగులవి కారులో ఉన్నప్పుడు ఒక వ్యక్తి తుమ్మితే ఆ కారులో ఉన్న 5గురికి 6గురికి కూడా ఆ ఎలర్జీ వచ్చేస్తుంది. అవన్నీ లోపల డిపాజిట్ అయిపోయి ఆస్తమానో టీబీనో వచ్చేస్తాయట. మనం తినే ప్లేట్లో కూడా ట్యాంక్ వాటర్తో కడుక్కుంటాం, బాగానే ఉంది అనుకుంటాం. ఆ చుక్కలు ఉంటాయి కదా, వాటర్ డ్రాప్స్, ఆ వాటర్లో ఉంటాయట కొన్ని కోట్ల క్రిములు. మనమేమో ఆ తడి ప్లేట్లో తుడుచుకోకుండా తినేస్తాం. మనం తాగే నీళ్లతో, మనం పీల్చే గాలిలో, మనం తినే తిండిలో ఎన్ని క్రిములు లోపలికి వెళ్ళిపోయి మనకు అనారోగ్యాన్ని కలిగిస్తున్నాయో మనకు తెలియకుండానే మనం అస్వస్థత పాలవుతాం. ఒకరోజు కరెంట్ పోయిందని ఒక గదిలో నేను ఎల్ఈడి ల్యాంప్ పెట్టాం, చిన్ని ల్యాంపు. ఆ చిన్ని బల్బు కాంతిలో ఆ గదిలో ఎంత దుమ్ముందో, ఎగిరే దుమ్మంతా కనిపిస్తుంటే, అయ్య బాబో ఇప్పటి వరకు ఈ దుమ్మంతా నేను పీల్చానా ఆయన భయం వేసింది. మరి పీల్చకుండా ఎలా ఉండగలం? బస్సులో వస్తున్నప్పుడు, బైక్ మీద వెళుతున్నప్పుడు, ఆ రోడ్డు మీద ఎన్ని క్రిములో ఎంత దుమ్మో మనం పీల్చేస్తూ ఉంటాం. అవన్నీ మన ఊపిరితిత్తులో, లంగ్స్లో డిపాజిట్ అయిపోతాయి. మనం ముందే చచ్చిపోతాం. తెలివైన వారు హ్యాండ్ కర్చీఫ్ పెట్టుకుంటున్నారు ముక్కుకు అడ్డుగా. తెలివైన వారు తుడుచుకొని తింటున్నారు ఏ వస్తువు అయినా. వాళ్ళెవరికో తుమ్మొస్తే మనం ముక్కు మూసుకుంటే వాళ్ళేమనుకుంటారని మోమాటానికి పోయి వాళ్ళ ఎలర్జీ మనం తెచ్చి పెట్టుకుంటే ఎలా? ఒక తండ్రి డెకరేషన్ చేసే వ్యాపారం, అతను తెలియకుండానే తన చిన్న బిడ్డల్ని ఎత్తుకొని అని దగ్గుతున్నాడు. పాపం టీబీ పేషెంట్, మీరు నమ్మరు, అతను చనిపోయాడు.
ఆ ఇద్దరు పిల్లలకి టీబీ వచ్చేసింది. చిన్న పిల్లలు అని దగ్గుతుంటే బ్లడ్ వచ్చింది. అజ్ఞానం వల్ల ఎంత అనారోగ్యం మన శరీరంలోకి వెళ్ళిపోతుందో. చేతులు శుభ్రంగా కడుక్కోకుండా, కడుక్కున్న చేతుల్ని శుభ్రమైన గుడ్డతో తుడుచుకోకుండా మనము చేసే పనులు ఇలా తలలో గోక్కుంటాం. ఈ గోళ్ళల్లో ఉన్న క్రిములు తలకెళ్తాయి. శరీరంలో ఉన్న చిన్ని అతి సూక్ష్మ రంధ్రాల ద్వారా ఈ క్రిములన్నీ మన బాడీలోకి వెళ్ళిపోతాయి. అయ్య బాబోయ్, ఎంత జాగ్రత్తగా ఉండాలనుకుంటున్నారు కదా మీరు. ఈ క్రిములే అంత ఫాస్ట్గా మన బాడీలోకి వచ్చినప్పుడు పాపము ఇంకెంత స్పీడ్గా ప్రవేశిస్తుందో. వన్ స్మాల్ గ్లెన్స్ ఆఫ్ లుక్ మే స్పాయిల్ యువర్ హోల్ లైఫ్. ఒక చెడ్డ స్త్రీ స్మైల్, ఒక్క స్మైల్ నీ జీవితాన్ని కొలాప్స్ చేసేయచ్చు. దిస్ డోర్ ఆఫ్ ది హార్ట్ ఈజ్ వెరీ డేంజరస్. మన హృదయానికి ఉన్న ఈ రెండు ద్వారాలు ఉన్నాయే, చాలా ప్రమాదకరమైనవి. యు విల్ వాంట్ వాట్ యు సీ. యవనస్తులను ఇంటర్నెట్లో చెడ్డవి చూడొద్దని ఎందుకు అంటారంటే, వాళ్ళు దేన్ని చూస్తారో అదే కావాలని వారి హృదయం కోరుకుంటుంది. దేవుడు చేసే గొప్ప మేలు కొత్త బట్టలు ఇవ్వడం కాదు, లేక ఇల్లు కట్టుకునేలా చేయడం కాదు, వచ్చిన అనారోగ్యాన్ని పోగొట్టడం కాదు, లేక మనల్ని మన పిల్లల్ని ఉన్నతమైన వారుగా తీర్చిదిద్దడం కాదు. దేవుడు చేసే గొప్ప మేలు, మానవులు ఎవరో చేయలేని గొప్ప మేలు ఏంటంటే, మన హృదయంలో మన బ్లడ్లో ఉన్న కల్మషాన్ని తీసివేయడమే. చూడండి, యెషయా గ్రంథము 1వ అధ్యాయం 15వ వచనం చూడండి. మీరు చేతులు చాచినప్పుడు మేము చూడక కళ్ళు కప్పుకుంటాను, వినను, ప్రార్థన చేసినా వినను. ఎందుకంటే మీ చేతులు ఇదేంతోనండి, చేతులు అంటే మీ క్రియలు. రక్తం అంటే మామూలు బ్లడ్ కాదు, పాపపు రక్తముతో నిండి ఉన్నవి. మిమ్మల్ని కడుక్కోండి. నా దగ్గరకు వచ్చేది మేళ్లు పొందడానికి కాదు, నా దగ్గరకు వచ్చేది కడగబడడానికి. ఎప్పుడైతే మీ హృదయము కడగబడుతుందో మీ క్రియలన్నీ క్లీన్గా ఉంటాయి. వెన్ యువర్ హార్ట్ ఈజ్ క్లీన్, యువర్ డీడ్స్ విల్ బి క్లీన్, యువర్ వాక్ విల్ బి క్లీన్. అందుకనే ఏమన్నాడు చూడండి ఇంకా కింద 18వ వచనంలో, మీ పాపములు రక్తము వలె ఎర్రగా ఉన్నవి, అవి హిమముగా తెల్లగా, కెంపు వలె ఎర్రగా ఉన్నాయి, అవి గొర్రెబొచ్చు వలె తెల్లగా చేసుకోండి. నయమాను 7 సార్లు ములిగినప్పుడు అతనికి ఉన్న కుష్ఠరోగము తొలగిపోయింది. మరి నీవెప్పుడు దేవుని వాక్యం అనే ఉదకముతో స్నానం చేసి నీ హృదయములో ఉన్న మలినాన్ని పోగొట్టుకుంటావు? దేవుని మందిరానికి వచ్చేది ఎందుకు అనుకున్నావు అసలు? చందా వేయడాక, ఇది అటెండెన్స్ వేయించుకోవడానిక, లేకపోతే దేవుని కృప కలుగుద్దనా? ఏదో కాసేపు వెళ్ళి కూర్చొని వెళ్ళిపోతే దేవుడు కృప చూపిస్తాడులే. నువ్వు కూర్చొని వెళ్ళిపోతే ఏం ఉపయోగం లేదు. హాస్పిటల్కి వచ్చి కూర్చొని వెళ్ళిపోయావు, ఏమైనా ఉపయోగమా? ఏం చేయాలి? He should see the doctor personally. He should take his advice. He should eat the medicine that he gives. కడగబడడానికి రావాలి, శుద్ధి పొంది వెళ్ళాలి. మరి ఏ మలినంతో వచ్చావో అదే మలినంతో వెళ్ళిపోతావా? లేక లార్డ్, నా పాపం ఎప్పుడు నా ఎదుటనే ఉన్నది. మీ పాపం మీకు తెలీదా? తెలుసా తెలీదా? చెప్పండి. ఐ నో మై సిన్స్. నా బాల్యకాలపు పాపములన్నీ నాకు గుర్తే, మీకు గుర్తే. కాకపోతే మర్చిపోయినట్టుగా నటిస్తాం మనం. పరిశుద్ధులం అయిపోయినట్టు ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అంటాం, ఏదో నీతిగా ఉన్నట్టుగా. దొంగ వేషాలు ఇవన్నీ. లోపల కుళ్ళుతో, కపటముతో, కల్మషంతో. లోకమంతా ఇక్కడే ఉంది, ఎక్కడో కాదు. అన్యజనులలో లేని పాపం ఇక్కడుంది.
ఇంత పెట్టుకొని పుట్టెడు పాపం పెట్టుకొని పైకి మనుషులు ఎంత నటిస్తారో, పవిత్రంగా ఉన్నట్టు నటిస్తారు. అది వాళ్ళని వాళ్ళు మోసపుచ్చుకోవడమే. మనము అపొస్తలుల కార్యములు 22:16 పౌలు గురించి వ్రాయబడి ఉంది, నీవు తడవు చేయుట ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను, నాతో చెప్పండి, నీవు తడవు చేయుట ఎందుకు, లేచి నీ పాపములను కడిగి వేసుకొనుము. ఏం చేయాలి? అందుకోసమే రావాలి ఇక్కడికి. దేవుని మందిరం ఉన్నది మిమ్మల్ని అందరినీ స్వస్థపరచడానికి కాదు. ఇదేమైనా హాస్పిటల్ ఏంటి మీకు రోగాలని చెప్పుకొని బాగుపడడానికి? దేవుని మందిరము వ్యాపార నిలయము కాదు. దేవుని మందిరం మన కష్టాలని చెప్పుకునేది కాదు. దేవుని మందిరము పాపము నుండి కడగబడే స్థలము అని అనుకోవాలి. చూడండి, దేవుడిచ్చు ఆశీర్వాదము మన భాగంలోకి రండి. యెహోవా చిగురుగా పిలువబడే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు, ఆయన వలన మనకు మహిమ భూషణం కలుగుతుంది. భూషణం అంటే గ్లోరీ, బ్యూటీ అండ్ గ్లోరీ అనేది యేసుక్రీస్తు వల్ల మనకు కలుగుతుంది. మీరు మురికిగా మిమ్మల్ని ఎప్పుడైనా చూసుకున్నారా? పనులు చేసినప్పుడు, స్పెషల్లీ పెయింట్ వేసినప్పుడు, మరి పని చేసినప్పుడు మనం మురికిగా ఉంటాం. స్పెషల్లీ లేడీస్ ఇల్లంతా శుభ్రం చేయడానికి పూనుకున్నారనుకోండి, మొదలు పెట్టారనుకోండి, బట్టలన్నీ మురికి అయిపోతాయి. బట్ పెళ్ళికి వెళ్ళినప్పుడు మనం ఎలా ఉంటాం? ఈ మధ్య ఒక పెళ్ళికి వెళ్ళాను నేను. పెద్ద పెద్ద వాళ్ళు అందరు అక్కడ ఉన్నారు, చాలా పెద్ద పెద్ద వాళ్ళు. ఒక్కొక్కరు ఎంత కలర్ఫుల్గా ఉన్నారు. వాళ్ళకున్న బెస్ట్ గార్మెంట్స్, వాళ్ళకున్న బెస్ట్ బట్టలు వేసుకొని వచ్చారు అందరూ. పెళ్ళిలో ఎవరు మురికిగా ఉండరు, పెళ్ళిలో ఎవరు మరి మలినంతో ఉండరు. దేవుడు అంటున్నాడు, నా కుమారుణ్ణి మీకు ఇస్తున్నాను, ఆయనను బలి ఇస్తున్నాను, ఆయనలో నుండి వచ్చిన పవిత్ర రక్తముతో మలినమైన మీ హృదయాన్ని నేను కడుగుతున్నాను. తద్వారా మీకు మహిమ వస్తుంది, మీకు భూషణం వస్తుంది, మీరు అతిశయాస్పదముగా ఉంటారు, శుభలక్షణంగా ఉంటారు. 3వ వచనంలో మీరు జీవము పొందుతారు, మీకు పరిశుద్ధులనే పేరు పెట్టబడుతుంది. ఏమండి, మలినముతో ఉన్న వారిని పరిశుద్ధులు అంటారా, కడగబడిన వారిన? ఇంతకీ మీకు పరిశుద్ధులనే పేరు పెట్టొచ్చా? ఇంకోలా అడుగుతాను, మీకు పరిశుద్ధులనే పేరు కావాలా? ఇట్ ఈస్ ఫ్రీ. శరీరం మంచి సోపుతో కడుక్కునేది కాదు పరిశుద్ధత. మంచి వస్త్రాలు, లెనిన్ వస్త్రాలు వేసుకోవడం కాదు పరిశుద్ధత. చక్కగా ట్రిమ్ చేసుకోవడం కాదు పరిశుద్ధత. పరిశుద్ధత అనేది దేవుడి దృష్టిలో మన హృదయము క్రీస్తు రక్తము చేత కడగబడడం. నీవు కడగబడ్డావో లేదో తెలియాలంటే నీ ఆశ మారిపోద్ది. ఇంతకుముందు చెడ్డ ఆశతో చూసేవాడు ఇప్పుడు అంటావు, నో, దట్ ఈస్ నాట్ మైన్, ఐ విల్ నాట్ లుక్ ఎట్ దట్. ఏదో పడిపోయింది పెన్ను, పాత బ్లడ్ లో ఉన్న ఆశ ఏంటంటే తీసే, నొక్కేయమంటే లోపల ప్యాంట్లో పెట్టేసుకోవడం. ఒక వీడియో చూసాను, ఆవిడెవరో ఇన్ని బట్టలు పట్టుకుని పెట్టేసుకుంది కాళ్ళ మధ్యలో. అయ్యో, ఇదేంటి అన్ని బట్టల ఏకంగా. అయ్యో, చీ. పొరుగువాని సొమ్మును పెంటతో సమానంగా అసహించుకోవాలి. అది నాది కాదు, ఆ భార్య నాది కాదు, ఆ భర్త నావాడు కాడు, ఆ యవనస్తుడు వేరే ఆమెను పెళ్లి చేసుకోవలసిన యవనస్తుడు. నేను చూడను, నేను ఆశించను, నా హృదయంలో కూడా అలాంటి లస్ట్ఫుల్ డిజైర్ కలిగి ఉండను. దట్ ఈస్ నాట్ మైన్. షీ హ్యాస్ హెర్ హస్బెండ్ ఆఫ్ హెర్ ఓన్. ఐ విల్ నాట్ లుక్ ఎట్ దట్. గాడ్ విల్ గివ్ మీ వన్ ప్రెషియస్ థింగ్ అండ్ ఐ విల్ వెయిట్ ఫర్ దట్. ఇప్పుడు అర్థం చేసుకోండి, మీ గుండె కడగబడిందో లేక మలినముతోనే ఉన్నదో. మీరు ఏమి ఆలోచిస్తున్నారో ఆ ప్రెషర్ అంతా మీ గుండెలోని బ్లడ్ మీ బ్రెయిన్కి వెళ్ళడం వల్ల వచ్చేదే. మీ బ్రెయిన్కి చిన్న హిట్ తగిలితే అది పనిచేయడం మానేస్తుంది. ఎందుకంటే బ్లడ్ ప్రసరణ అవ్వక అది క్లాట్ అయిపోతుంది, నీ బ్రెయిన్ పనిచేయడం మానేస్తుంది. ఒకవేళ నీ బ్రెయిన్కి వచ్చే బ్లడ్ నీతి బ్లడ్ అనుకోండి, కల్మషము లేని రక్తం అనుకోండి, నీ తలంపులన్నీ
పవిత్రంగా ఉంటాయి. నేను చూశానండి, నా జీవితంలో నేను అనుభవించాను. పాపాన్ని అసహించుకోవడం అంటే ఏంటో నేను చూశాను. ఆశను అనుకోవడం ఏంటో ఆ మార్పు నాలో కలిగిందని నా భార్య ముందు దేవుని సన్నిధిలో నేను బల్లగొద్ది దర్జాగా నిజంగా అని చెప్పగలుగుతాను ధైర్యంగా. God brought that change in my life, for which I am thankful to God. All through my life, until the end of my life, until the last breath of my life. దేవుడు ఆ మార్పును తెచ్చాడు. ఎందుకంటే ఆయన రక్తముతో నా హృదయంలో ఉన్న మలినాన్ని ఆయన కడిగాడు అని చెప్పగలను. ఇంతకంటే ఏం కావాలి చెప్పండి? దేవుడు చేసే ఇంత గొప్ప మేలు కంటే మరి ఏ మేలు గొప్పది చెప్పండి? పేతురు పత్రికలో 1:18-19 నిష్కళంకమైన అమూల్యమైన రక్తము ద్వారా మనము కడగబడ్డామని పేతురు చెప్తున్నాడు. సరే, 3వ వచనంలో పరిశుద్ధులనే పేరు దేవుడిస్తాడు. 4వ వచనంలో కల్మషమును తగిలిన రక్తమును ఏం చేస్తాడు? కడిగి వేస్తాడు, శుద్ధి చేస్తాడు. 5వ వచనంలో పగలు మేఘధూమములను, రాత్రి అగ్ని జ్వాల ప్రకాశములను కలిగి. సరే, కడగబడిన వారికా లేకపోతే మలినముతో ఉన్నవారికా? ఇంతకీ దేవుడు నీకు మేఘము వలె ఉండి నిన్ను కాపాడాలా? రాత్రి నీకు అగ్ని జ్వాల ప్రకాశమును కలిగించాలంటే, రాత్రి అంటే చీకటి పరిస్థితుల్లో, చీకటి అంటే ఐ డోంట్ నో వేర్ టు గో, ఏం చేయాలో తెలియట్లేదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు, నా భవిష్యత్ అంతా చీకటిగా ఉంది, అయ్యో వేర్ ఆమ్ ఐ గోయింగ్ అనుకున్నప్పుడు దేవుడు నీకు రాత్రిపూట చీకట్లో అగ్ని జ్వాల ప్రకాశమును ఇస్తాడు. ఇశ్రాయేలీలు శత్రువు నుండి పారిపోవడానికి దేవుడు వారికి రాత్రి అగ్ని స్తంభమును పెట్టాడు. ఆ వెలుతురులో వాళ్ళు సముద్రం అవతలకు వెళ్ళిపోయారు. దేవుడు నీకు ఇవ్వడా చీకటి పరిస్థితుల్లో? నీవు కడగబడితే నిన్ను తప్పించడానికి దేవుడు నీకు అగ్నిని ఇస్తాడు. కానీ నీవు మలినంతో ఉండిపోతే ఆ అగ్నితోనే నిన్ను కాల్చివేస్తాడు. తర్వాత ఏమన్నాడు చూడండి ఆయన చేసే గొప్ప మేలు. 6వ వచనంలో పగలు ఎండకు నీడగాను, గాలివానకు ఆశ్రయముగాను, చాటుగాను పర్ణశాల ఒకటి ఉండును. పర్ణశాల ఒకటి ఉండును. ఏ ప్లేస్ వేర్ యూ కెన్ హైడ్ యువర్ సెల్ఫ్. ఇవన్నీ గుర్తు చేసే నా కొండ, నా కోట, నా ఆశ్రయదుర్గము, నా శైలము అన్నాడు. ఎవరు? దావీదు. ఆ కోట, ఆశ్రయము యేసుక్రీస్తు. నీడగా ఉండి నిన్ను కప్పుతాడు. పాపిని కప్పడు, కడగబడిన వ్యక్తిని కప్పుతాడు. పాపులందరినీ దేవుడు కప్పుకుంటూ వెళితే ఆయన కూడా పాపే. ఆయన నీతిమంతుడైతే నీతిమంతుల్ని కాపాడాలి, పాపుల్ని శిక్షించాలి. మీరే దేవుడైతే ఏం చేస్తారు? పాపులందరినీ కాపాడుకుంటూ వెళ్తారా? నో. పాపికి కావలసింది కాపుదల కాదు, అభివృద్ధి కాదు, ఆరోగ్యం కాదు. పాపికి రక్షణ కావాలి. రక్షింపబడిన తరువాత దేవుడు తన చేతి నీడలో వారిని కప్పుతాడు. ఎండకు నీడగా ఉంటాడు, గాలివానకు ఆశ్రయముగా, చాటుగా ఉంటాడు. నీవు నీతిమంతుడుగా జీవిస్తూ ఉంటే నిన్ను కాపాడవలసిన బాధ్యత ఆయనది. నీవు అబద్ధాలతో, మోసాలతో, లోకయుక్తితో జీవిస్తుంటే నిన్ను కాపాడే పని ఆయనకు వద్దు, ఆయన చేయడు. అయితే మనం చేయవలసిన పని ఏంటంటే కడగబడాలి, శిక్ష తప్పించుకో, శేషించిన గుంపులో ఉండు, యెరూషలేములో నిలవబడు, యెరూషలేములో దాఖలవు, కల్మషమును కలిగిన రక్తమును నీవు కడిగి వేసుకో, శుద్ధి పొందు, తప్పించుకో. లూకా 21:36 మీరు జరగబో వీటినెల్లటని తప్పించుకొని ప్రభు ఎదుట నిలవబడుటకు శక్తి గలవారమగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండండి. యెహెజ్కేలు 6:8-7 చాలా మంది హతులైపోయారు. అయితే కొందరు ఖడ్గము తప్పించుకొని శేషముగా అన్యజనుల మధ్యలో ఉన్నారు. మనము శేషించిన గుంపులో స్థిరముగా ఉండాలి.
ఏమనుంది? స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. గలతీ 6:9 మేలు చేయుట యందు విసుగక ఉండండి, అలయక మేలు చేయండి. అలసిపోయి వెనక్కి వెళ్ళి మలినాన్ని అంటించుకోవద్దు. శేషముగా ఉన్న నీవైనా యెరూషలేములో నిలబడు. పేతురు 2వ పత్రిక 3:14 ఆయన రాకడ కొరకు కనిపెట్టువారు శాంతము గలవారై దేవుని దృష్టికి నిష్కళంకులుగా నిందారహితులుగా కనబడినట్లు జాగ్రత్త పడండి. మనుషుల దృష్టికి చాలా నీట్గా ఉన్నట్టు కనబరుస్తాం, మంచి బట్టలు వేసుకుంటాం, అద్దం చూసుకుంటాం ఏమైనా మచ్చలు ఉన్నాయేమో అని, దుర్వాసన వస్తున్నామేమో అని చేయి పెట్టుకొని నా నోరు దుర్వాసన వస్తుందా, మంచి వాసన, చెమట వాసన వస్తున్నానా, ఇతరులు నన్ను చూసినప్పుడు నేను ఎలా ఉన్నాను అని అద్దంలో ఇలా 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 చూసుకుంటాం. అది మనుషులు నిన్ను మెచ్చుకోవడానికి. కానీ దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు వాక్యం అనే అద్దంలో మనల్ని మనం పరీక్ష చేసుకో. దేవానికి ఇష్టం కానిది ఏదైనా ఉంటే తీసివేయి, మలినమును తప్పించు. నా గుండె ఎంత చెడ్డగా ఉంది, పాపపు తలంపులతో లోక భ్రమలతో నేను జీవిస్తున్నాను, నేను అసలు రక్షణ పొందలేదు, నాకు తెలుసు నా బ్రతుకు మారలేదు. ఎందుకంటే నా ఆలోచనలు, నా యోచనలు, తలంపులు, ఉద్దేశాలన్నీ చెడ్డవి. నీకోసం కాదు బ్రతికేది, నా కోసమే. నన్ను కడుగు, హిస్సోపుతో కడుగు, నన్ను శుద్ధి చేయి అని ఎవరు కోరుతారో ప్రభువు ఇప్పుడే తన కార్చిన రక్తముతో మనలను శుద్ధి చేసి, ఆ మాట ఏమనుంది పేతురు పత్రికలో, దేవుని దృష్టికి కళంకము లేనివారుగా నిందారహితులుగా మనము కనబడుదుముగాక. మా చిరునామా బాబులోక్ గండి, చైర్మన్, బేతేల్ అసెంబ్లీ, నల్లజర్ల. పిన్ కోడ్ 534112, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్స్ 088118277333. మా సెల్ నెంబర్ 9440111250. మరొక సెల్ నెంబర్ 9000000803. మా ఈమెయిల్ ఐడి satyasakshi.tv@gmail.com. మా వెబ్సైట్ www.bethelassembly.net.